మిమ్మల్ని గౌరవించాం డిఎస్పీ గారు. గౌరవించారు. దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది ఇది పోలీసుల వ్యవస్థకి దుర్మార్గంగా. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రంలో పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులు, మీ ఇంట్లో సేవ చేశాడని, మీ ఆవిడ క్యారేజ్ మూసాడని, మీ అబ్బాయికి ట్రస్ట్ అడిగాడని, ఇలాంటి వ్యక్తులకి పునరావాసం కల్పించేటువంటి రాజకీయ పునరావాస కేంద్రం కాదు తెలుగుదేశం టీటీడీ అనేది. చాలా సందర్భాల్లో నేను మాట్లాడాను. నర్సిరెడ్డి లాంటి ఒక జోకర్ని తీసుకొచ్చి మీరు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టీ మెంబర్గా వేశారు అంటే, మీరు జైల్లో ఉన్నప్పుడు మీ ఆవిడకి పాపం క్యారేజీల నుంచి మీ ఆవిడ గారు, మీరు జైల్లో ఉన్నప్పుడు మీ ఆవిడ పైట అన్నాడు యదవీడు. ఫస్ట్ పైట దాకా కూడా మాట్లాడుతున్నారండి. మరి ఇలాంటి నీచుల్ని అసలు ఎలా మోస్తుంది? నాకు తెలిసి దాన్ని ఏమన్నా కూడా అర్థం అవ్వట్లేదు. కొన్ని మాటలు వచ్చేస్తున్నాయి. ఆ మాటలు వస్తుంటే కొంతమంది రాయేష్ కొంచెం ఆ లాంగ్వేజ్ కొంచెం జాగ్రత్త చూసుకోమ్మా, పెద్ద పెద్దోళ్ళు కూడా చూస్తున్నారు నీదని కొంతమంది పెద్దలు శ్రేయభిలాషులు చెప్తున్నారు. నర్సిరెడ్డి అనే ఆయనకి టీటీడీ మెంబర్ ఇచ్చారట చంద్రబాబు నాయుడు గారు. అలాంటి జోకర్కి ఇస్తారా? మీరు జైల్లో ఉన్నప్పుడు మీ ఆవిడ పైట అని మొదలెట్టాడు. మళ్ళీ ఒకవేళ ఎందుకో భయం వేసిందో లేకపోతే ఏమైనా అనిపించిందో తెలియదు, మళ్ళీ మాట మార్చి క్యారేజీలు మోసిన మరోటని భువనేశ్వర్ అమ్మని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇది ఎప్పుడో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కాదండి. చంద్రబాబు నాయుడు గారు తిరుగులేని మెజారిటీతో ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని సైతం శాసించగలిగే శక్తి ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క అర్ధాంగి భార్య, మాలాంటి వాళ్ళందరికీ తల్లి సమానురాలైన భువనేశ్వరమ్మ కోసం వీడు మాట్లాడుతున్నాడు. వీళ్ళకి ఇంత ధైర్యం ఎలా వస్తుందండి? పవన్ కళ్యాణ్ గారి కోపం అదే. ఒక మహిళ గురించి మాట్లాడడానికి, రాజకీయాలతో సంబంధం లేని ఇంట్లో ఉన్న తల్లుల గురించి మాట్లాడడానికి ఈ సైకో నా కొడుకులకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? కోసి కారం పెట్టాలి కదా ఇలాంటి నా కొడుకులని ఆయన వెర్షన్లో ఆయన చెప్పాడు. ఏమంటాడు చూడండి. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకాల అమ్మ ఎస్ఎన్ మా చిత్తమ్మ అని మాట్లాడినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి మీరు వేశారు అంటే, భువనేశ్వరి గారికి అండదండలు కలిగించారు, భువనేశ్వరి గారికి కాళ్ళు పెట్టారు, భువనేశ్వరి గారికి స్కూల్కి అన్నం వినిపించారు, నారా దేవాంశు గారికి చొక్కా నిద్ర వేశారు, స్కూల్కి తీసుకెళ్ళి భువనేశ్వరి గారికి కాళ్ళు కొట్టారు, భువనేశ్వరి గారికి స్పూన్తో అన్నం తినిపించి. అండి ఇంత దారుణమైన మాటలు మాట్లాడొచ్చా? ఇంత దారుణమైన మాటలు. ఇలాంటి వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోవద్దా? ఇలాంటి వాళ్ళు తొక్కేమన్నాడైనా. ఆ తొక్కే శక్తి ఒకవేళ మీరేమన్నా మీనమేషాలు లెక్కిస్తుంటే మీకు ఏమైనా మొహమాటాలు ఉంటే చెప్పండి, నేను వచ్చి తొక్కుపడేస్తాను ఇలాంటి అదవల్ల అన్నాడు. అంతే. నాకు అదే అర్థమైంది ఆయన మాటల్లో. ఒకసారి ఈ మాటలు మీరే వినండి. విన్న తర్వాత కోపం వస్తుంది. మనిషి పుట్టుకున్నాడు కాబట్టి కానీ కోపం వస్తుంది రాదా? నీకు చంద్రబాబు నాయుడు గారితో ఉంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడు, లోకేష్ గారి గురించి విమర్శించాలంటే ఆయన గురించి విమర్శించు. ఇళ్లలో ఉన్న మహిళలు ఎందుకురా ఆడంగి నా కొడక అని తిట్టాలనిపించదాన్ని? చెప్పండి. ఆడింట్లో ఆడి భార్య గురించో లేదా పిల్లల గురించో మనం ఏమైనా మాట్లాడతాం ఎప్పుడన్నా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంత అరాచకం చేసినప్పుడన్నా సరే ఏ రోజన్నా భారతమ్మ గురించి కానీ ఆ ఇద్దరు ఆడపిల్లల గురించి కానీ ఏ రోజన్నా ఏ తెలుగుదేశం కార్యకర్తన్నా మాట్లాడాడు ఎక్కడన్నా? ఏంటండి ఇంత దారుణం? ఇది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఇంట్లో ఉన్న అమ్మలు అక్కలు అవమానాలు పడతానే ఉండాలా? మా గవర్నమెంట్ లేనప్పుడు ఎలాగ పడ్డారు? మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అవమానాలు పడాలా? ఏంటండి ధైర్యం ఏంటి? ఈ భారతదేశాన్ని శాసించగలిగిన నారా చంద్రబాబు నాయుడు గారి భార్య గారి గురించి ఒక ఉల్ఫాగాడు, ఒక జఫాగాడు పోటీ చేస్తే 200 ఓట్లు కూడా రాని ఒక పోరంబోకు పనికి మాలిన ఎదవా ఎంత పబ్లిక్గా మాట్లాడగలుగుతున్నాడు? మరి ఏం చేస్తుంది పోలీసు అని అడగడా పవన్ కళ్యాణ్ గారు? పోలీసులు వచ్చి మేము కంప్లైంట్ ఇస్తేనే పట్టించుకుంటారా? అవతల జగన్మోహన్ రెడ్డి హయాంలో సుమోటోలుగా నమోదు చేసేవారు. అక్కడ ఏం లేకపోయినా సరే కంప్లైంట్ ఇవ్వడానికి ఎవడో ముందుకు రాలేదండి. ఇప్పుడు నేను ఒక ర్యాలీకి వెళ్ళి టీడీపీలో జాయిన్ అయ్యాను. ర్యాలీకి వెళ్ళాడు, కంప్లైంట్ ఇవ్వండి అని వైసీపీలు నడితే ఎవడే వెళ్ళలేదు. కంప్లైంట్ ఎవడే ఇవ్వలేదు కాబట్టి సుమోటోగా తీసేసుకుని నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అరే మేము తప్పు చేయకపోయినా సుమోటోలుగా తీసుకుని మా మీద కేసులు నమోదు చేశారు. ఇక్కడ ఇలా బేవర్సులుగా వచ్చి మాట్లాడుతున్నారు చెత్తరా కొడుకులందరూని. వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తారండి? పట్టుకుని లోపల తొయ్యండి అన్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారి మాటలో నాకేం తప్పు అనిపించలేదండి. ఇప్పుడు ఏం చేయాలి మరి వెళ్ళటండి? ఆలోచించండి. బొక్కడగాడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రంలో పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులు, మీ ఇంట్లో సేవ చేశాడని, మీ ఆవిడ క్యారేజ్ మూసాడని, మీ అబ్బాయికి ట్రస్ట్ అడిగాడని, ఇలాంటి వ్యక్తులకి పునరావాసం కల్పించేటువంటి రాజకీయ పునరావాస కేంద్రం కాదు తెలుగుదేశం టీటీడీ అనేది. చాలా సందర్భాల్లో
ఏమి మాట్లాడారు? నర్సిరెడ్డి లాంటి ఒక జోకర్ని తీసుకొచ్చి మీరు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టీ మెంబర్ గా వేశారు అంటే, మీరు జైల్లో ఉన్నప్పుడు మీ ఆవిడకి పాపం క్యారేజీల నుంచి మీ ఆవిడ గారు, మీరు జైల్లో ఉన్నప్పుడు మీ ఆవిడ పైట అన్నాడు యదవీడు. ఫస్ట్ పైట దాకా కూడా మాట్లాడుతున్నారండి. మరి ఇలాంటి నీచుల్ని అసలు ఎలా మోస్తుంది ఈ నాకు తెలిసి దాన్ని ఏమనాలి కూడా అర్థం అవ్వట్లేదు. కొన్ని మాటలు వచ్చేస్తున్నాయి. ఆ మాటలు వస్తుంటే కొంతమంది రాయసు కొంచెం ఆ లాంగ్వేజ్ కొంచెం జాగ్రత్త చూసుకోమ్మా, పెద్ద పెద్దోళ్ళు కూడా చూస్తున్నారు నీదని కొంతమంది పెద్దలు శ్రేయభిలాషులు చెప్తున్నారు. నర్సిరెడ్డి అనే ఆయనకి టీటీడీ మెంబర్ ఇచ్చారట చంద్రబాబు నాయుడు గారు. అలాంటి జోకర్కి ఇస్తారా? మీరు జైల్లో ఉన్నప్పుడు మీ ఆవిడ పైట అని మొదలెట్టాడు. మళ్ళీ ఒకవేళ ఎందుకో భయం వేసిందో లేకపోతే ఏమైనా అనిపించిందో తెలియదు, మళ్ళీ మాట మార్చి క్యారేజీలు మోసిన మరోటని భువనేశ్వర్ అమ్మని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇది ఎప్పుడో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కాదండి. చంద్రబాబు నాయుడు గారు తిరుగులేని మెజారిటీతో ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని సైతం శాసించగలిగే శక్తి ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క అర్ధాంగి భార్య, మాలాంటి వాళ్ళందరికీ తల్లి సమానురాలైన భువనేశ్వరమ్మ కోసం వీడు మాట్లాడుతున్నాడు. వీళ్ళకి ఇంత ధైర్యం ఎలా వస్తుందండి? పవన్ కళ్యాణ్ గారి కోపం అదే. ఒక మహిళ గురించి మాట్లాడడానికి, రాజకీయాలతో సంబంధం లేని ఇంట్లో ఉన్న తల్లుల గురించి మాట్లాడడానికి ఈ సైకో నా కొడుకులకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? కోసి కారం పెట్టాలి కదా ఇలాంటి నా కొడుకులని ఆయన వెర్షన్లో ఆయన చెప్పాడు. ఏమంటాడు చూడండి. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకాల అమ్మ ఎస్ఎం చిత్తమ్మ అని మాట్లాడినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి మీరు వేశారు అంటే, భువనేశ్వరి గారికి అండదండలు గడించారు, భువనేశ్వరి గారికి కాళ్ళు పెట్టారు, భువనేశ్వరి గారికి స్కూల్కి అన్నం తినిపించారు, నారా దేవాంశు గారికి చొక్కా నిద్ర వేశారు, స్కూల్కి తీసుకెళ్ళి భువనేశ్వర్ గారికి కాళ్ళు కొట్టారు, భువనేశ్వర్ గారికి స్పూన్తో అన్నం తినిపించి. అంటే ఇంత దారుణమైన మాటలు మాట్లాడొచ్చా? ఇంత దారుణమైన మాటలు. ఇలాంటి వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోవద్దా? ఇలాంటి వాళ్ళు తొక్కేమన్నాడు ఆయన. ఆ తొక్కే శక్తి ఒకవేళ మీరేమన్నా మీనమేషాలు లెక్కిస్తుంటే మీకు ఏమైనా మొహమాటాలు ఉంటే చెప్పండి, నేను వచ్చి తొక్కుపడేస్తాను ఇలాంటి అదవల్ల అన్నాడు. అంతే. నాకు అదే అర్థమైంది ఆయన మాటల్లో. ఒకసారి ఈ మాటలు మీరే వినండి. విన్న తర్వాత కోపం వస్తుంది. మనిషి పుట్టుకున్నాడు ఎవరికైనా కోపం వస్తుంది రాదా? నీకు చంద్రబాబు నాయుడు గారితో ఉంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడు, లోకేష్ గారి గురించి విమర్శించాలంటే ఆయన గురించి విమర్శించు. ఇళ్లలో ఉన్న మహిళలు ఎందుకురా ఆడంగి నా కొడక అని తిట్టాలనిపించదాన్ని? చెప్పండి. ఆడింట్లో ఆడి భార్య గురించో లేదా పిల్లల గురించో మనం ఏమైనా మాట్లాడతాం ఎప్పుడన్నా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంత అరాచకం చేసినప్పుడన్నా సరే ఏ రోజన్నా భారతమ్మ గురించి కానీ ఆ ఇద్దరు ఆడపిల్లల గురించి కానీ ఏ రోజన్నా ఏ తెలుగుదేశం కార్యకర్తన్నా మాట్లాడాడు ఎక్కడన్నా? ఏంటండి ఇంత దారుణం? ఇది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఇంట్లో ఉన్న అమ్మలు అక్కలు అవమానాలు పడతానే ఉండాలా? మా గవర్నమెంట్ లేనప్పుడు ఎలాగ పడ్డారు? మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అవమానాలు పడాలా? ఏంటండి ధైర్యం ఏంటి? ఈ భారతదేశాన్ని శాసించగలిగిన నారా చంద్రబాబు నాయుడు గారి భార్య గారి గురించి ఒక ఉల్ఫాగాడు, ఒక జఫాగాడు పోటీ చేస్తే 200 ఓట్లు కూడా రాని ఒక ఒక పనికిమాలిన ఎదవా ఎంత పబ్లిక్గా మాట్లాడగలుగుతున్నాడు? మరి ఏం చేస్తుంది పోలీసు అని అడగడా పవన్ కళ్యాణ్ గారు? పోలీసులు వచ్చి మేము కంప్లైంట్ ఇస్తేనే పట్టించుకుంటారా? అవతల జగన్మోహన్ రెడ్డి హయాంలో సుమోటోలుగా నమోదు చేసేవారు. అక్కడ ఏమి లేకపోయినా సరే కంప్లైంట్ ఏమైనా కావడం ముందుకు రాలేదని. ఇప్పుడు నేను ఒక ర్యాలీకి వెళ్ళి టీడీపీలో జాయిన్ అయ్యాను. ర్యాలీకి వెళ్ళాడు, కంప్లైంట్ ఇవ్వండి అని వైసీపీ వాళ్ళు నడితే ఎవడే వెళ్ళలేదు. కంప్లైంట్ ఎవడే ఇవ్వలేదు కాబట్టి సుమోటోగా తీసేసుకుని నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అరే మేము తప్పు చేయకపోయినా సుమోటోలుగా తీసుకుని మా మీద కేసులు నమోదు చేశారు. ఇక్కడ ఇలా బేవర్సులకు వచ్చి మాట్లాడుతున్నారు ఈ చెత్తరా కొడుకులందరూని. వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తారండి? పట్టుకుని లోపల తొయ్యండి అన్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారి మాటలో నాకేం తప్పు అనిపించలేదండి. ఇప్పుడు ఏం చేయాలి మరి వెళ్ళటండి? ఆలోచించండి.